మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఒక జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాం. ఇంకెవ్వరు బయటకు వెళ్ళకూడదు. వాక్యం మీద మీ మనసు ఉంచాలి. దేవుడు ఈ రోజున మనతో ఏమి మాట్లాడబోతున్నాడని చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఆలకించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడి బలపరుచును గాక. హల్లెలూయా. ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఈ 3వ అధ్యాయంలో చక్కని విషయాన్ని మనం చదువుకున్నాం. ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. నీవు అధైర్యపడవద్దు అని అక్కడున్నటువంటి విశ్వాసులకు, పరిశుద్ధులకును, దేవుని చేత సంఘముగా పిలువబడిన వారికి అపోస్తలుడైన పౌలు ద్వారా అంటున్నాడు, మీరు అధైర్యపడవద్దు. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుని సమ్మతమందుకు మీరు చేరవచ్చారు. మీ హృదయాల్లో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కృంగిపోయిన అనుభవాలు ఉన్నాయి, ఎన్నో నిరాశకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చి మర్చిపోచ్చారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నీవు అధైర్యపడవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? మీరు అధైర్యపడవద్దు. ఎందుకు పౌలు గారు ఆ మాటలు తెలియజేస్తున్నాడంటే ఒకసారి చదవండి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు శ్రమ వచ్చింది కనుక మీరు అధైర్యపడవద్దు. అది మీకు మహిమకరముగా దేవుడు మార్చబోతున్నాడు అని చెప్తున్నాడు. శ్రమ ఎలాగో మహిమకరంగా మారుతుంది, ఆపద ఎలాగో తీవ్రకరంగా మార్చబడుతుంది. ఆ సంఘంతో బహు తేటగా చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నా, ఎటువంటి గుండెమాటలో మీరు ఉన్నా, మీరు అధైర్యపడవద్దు. మీ నిమిత్తము నేను దేవుని వేడుకొనుచున్నాను. అవి మీకు ఎలాగ మారుతాయి అంటే మహిమకరముగానే మార్చబోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదని ఎరిగి. ఎప్పటి శ్రమలు? ఇప్పటి శ్రమలు అవి ఎన్నదగినవి కాదని ఎరిగి మీరు దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని వెంబడిస్తూ ఉంటే నీవు ఏ కలవరంలో నీవు అధైర్యపడుతూ ఉన్నావో అవి ఒక రోజున దేవుడు మహిమకరముగానే మీ జీవితాల్లో ప్రభు మార్చబోతున్నాడు అని చెప్తున్నాడు. ఒకవేళ నాకు వచ్చిన శ్రమ వల్ల కానీ, నాకు వచ్చిన ఇబ్బంది వల్ల కానీ, క్రీస్తు ఐశ్వర్యము, క్రీస్తు మరణము అన్యజనులలో ప్రకటింపబడినట్టు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నా నిమిత్తం వచ్చిన శ్రమను బట్టి కానీ, నా నిమిత్తం వచ్చిన శోధన బట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. అది మీకు దేవుడు మహిమకరముగానే మార్చబోతున్నాడు అని ఆ సంఘాన్ని పౌలు గారు ఎంతో ప్రభు తెల్లగా ఆ యొక్క సంఘాన్ని ఎంతో ధైర్యపరుచున్నట్లుగా, ఎంతో బలపరుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మీరు కూడా దేవుని మందిరానికి వచ్చారు. మీకున్నటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఎన్నో ఉన్నాయి, బలహీనతలు ఎన్నో వెంటాడుతూ ఉన్నాయి. ఈ అప్పుల సమస్యల నుండి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు. ఈ ఇంట్రెస్ట్, ఈ వడ్డీలు కట్టలేక బాధపడుతూ, కృంగిపోతూ, అధైర్యపడుతూ
ఎలాగూ ఈ పరిస్థితుల నుండి నేను బయటపడగలనని మీరు ఆలోచన చేస్తూ దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఈ రోజున మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమను దేవుడు రాబోయే దినాల్లో మహిమకరముగా మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడు? మహిమకరంగా మార్చబోతున్నాడు. కనుక నువ్వు ఎక్కడ కూడా అధైర్యపడడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అధైర్యపడాలండి? మన దేవుడు చేతకాని వాడా? మన దేవుడు విడిపించని వాడా? మన దేవుడు బాగు చేయలేని వాడా? మన దేవుడు మన ఆపద నుండి కాపాడలేని వాడా? ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కదా. ఆపద నుండి విడిపించగలిగిన వాడు, శ్రమ నుండి విడిపించగలిగిన వాడు, ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టిన వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించి నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు కదా. హల్లెలూయా. మరి నువ్వెందుకు అధైర్యపడాలి? నువ్వెందుకు కృంగిపోవాలి? ఎందుకు దేవుడికి నువ్వు దూరము కావాలి? ఎందుకు ప్రార్థించడం మానుకోవాలి? అంటే నీలో ఉన్నటువంటి ఆ అధైర్యము వలన, నీలో ఉన్నటువంటి ఆ కృంగిపోవటం వలన, నీలో ఉన్నటువంటి ఓ చంచలమైనటువంటి ఆలోచన వలన దేవుని మీద పరిపూర్ణంగా మనము డిపెండ్ కాలేకపోతున్నాం. దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. దేవుని వైపు మనం చూడలేకపోతున్నాం. అందుకని ఈ రోజున మనకు ఎదురవుతున్న శ్రమను బట్టి అధైర్యపడుతున్నాము, బాధపడుతున్నాం. ఈ పరిస్థితుల నుండి ఎలాగో బయటపడాలో, ఎలాగో విడిపించబడాలో అర్థం కాకుండా నీలో నీవు కృంగిపోతూ, నీలో నీవు బాధపడుతూ, నీలో నీవు మనోవేదనకు గురైపోయి చాలా హృదయంలో నలిగిపోయిన స్థితితో ఈరోజున దేవుని మందిరానికి వచ్చేమేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు అధైర్యపడవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమ దేవుడు మీకు మహిమకరముగా మార్చబోతున్నాడు. సమాధానకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆనందకరంగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఏ అధైర్యము చేత నువ్వు కురిగిపోతున్నావో ఆ అధైర్యం నుండి దేవుడు ఎలా విడిపిస్తాడో ఒక్క మాట చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక, లేకపోతే 2వ కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకున్నాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకు మీ పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. శ్రమను ఎలాగ సహించమన్నాడంట? ఓపికతో. ఆ శ్రమను మీరు సహించుటకు కార్య సాధకమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమను ఓపికతో ఏం చేయాలంట? సహించాలి. మానవుడు దేనినైనా సహిస్తాడేమో కానీ శ్రమను కానీ ఆపద కానీ బలహీనత కానీ సంభవించినప్పుడు ఆ శ్రమను సహించలేని స్థితిలో వెళ్ళిపోతున్నాడు. నీవు శ్రమల వలన సహించే ఓర్చుకునే స్వభావం ఉన్నప్పుడు అవి నీ జీవితంలో కార్య సాధకము చేయటకు, దేవుని కార్యము త్వరపెట్టుటకు, దేవుడిని ఎడల ఉన్నతమైనటువంటి కార్యము చేయటకు నీకేం కావాలంటే సహించగలిగినటువంటి శక్తి అవసరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వచ్చిన శ్రమను ఎంతగానో సహించగలుగుతావో అంతగా దేవునితో మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడబోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమను సహించినంత కాలం ప్రార్థన చేయలేవు, దేవుని ఎందుకు రాలేవు, దేవుని మీద
వారు సహించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి యోబు భక్తుడికి శ్రమ రాలేదా? శ్రమలో సహించాడు. శ్రమను సహించినటువంటి భక్తుడు యోబు లాంటి వాడు ఎవడు కూడా లేడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అతను శ్రమను సహించాడు కనుకనే, ఆ శ్రమలో దేవుని మహిమపరిచాడు కనుకనే, ఎక్కడ యోబు అధైర్యపడకుండా దేవుని మీదనే ఆధారపడ్డాడు కనుకనే తన జీవితంలో మహిమ కలిగిన కార్యములను యోబు చూడగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహిమ కలిగిన కార్యములను చూడగలిగాడు. నీవు నేను ఎందుకు చూడలేము? అయితే మనలో ఏమి లేదంటే శ్రమ వచ్చినప్పుడు సహించే మనసు మనలో లేకుండా పోతుంది. శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎందుకు రాలేకపోతున్నాం. ఒక వ్యక్తి శ్రమ దినమందు దేవుని ఎందుకు వచ్చి ప్రార్థన చేయగలిగితే ఆ శ్రమ నుండి విడిపించుకునే మార్గము, తప్పించబడే మార్గము, కాపాడబడే మార్గము దేవుడిని ముందు ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమ వచ్చిందని మందిరాన్ని మానుకొని దేవునికి ప్రార్థన చేయకుండా, విశ్వాసంలో నిలబడకుండా, ఆత్మీయ స్థితిలో భక్తిలో స్థిరముగా నిలబడకుండా నువ్వు ప్రయాణం చేయగలిగితే చాలా నష్టపోతామండి. చాలా నష్టపోతాం. పౌలు గారు అంటున్నాడు, నాకు వచ్చిన శ్రమను బట్టి మీరు ఇప్పుడు అధైర్యపడవద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు దేవునికి దూరం కావద్దు. క్రీస్తు ఐశ్వర్యము ఇదిగో అన్ని చర్యలలో నేను ప్రకటిస్తూ ఉన్నాను. అందుకే నాకు శ్రమ వచ్చింది కనుక మీరు మాత్రము అధైర్యపడవద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ సేవకుడు శ్రమను అనుభవిస్తూ కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ధైర్యంతో నింపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చాలని ప్రయాసపడుతున్నాడు. అందుకనే ఆనాటి కాలంలో ఉన్నటువంటి భక్తులకు శ్రమ వచ్చినప్పుడంట వారు సహించారంట. దేవుని స్తోత్రం చెప్పండి. యోబు సహించాడు, దానియేలు సహించాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో శ్రమ దినమందు వారు సహనముతో దేవుని పాదాలు పట్టుకున్నారు కనుకనే ఆ సహనము వారికి మహిమకరముగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు 38వ సంకీర్తన 6వ వచనం అంటాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా నేను దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను. చాలండి. ఏమంటున్నాడు భక్తుడు? నేను శ్రమ చేత మిక్కిలి కృంగిచున్నాను, నేను దినమెల్లను దుఃఖాకాంతుడనై సంచరిస్తూ ఉన్నాను. రాజు కదండి. ఎందుకు ఆయన వచ్చిన శ్రమను బట్టి దినమెల్లా నేను దుఃఖాకాంతుడనై సంచరిస్తూ ఉన్నాను. రాజు అయినా, ధనికుడైనను, దరిద్రుడైనను, గొప్పవాడైనను, పేదవాడైనను, మనిషి అనగా ప్రతి వానికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. అసలు శ్రమ రాకపోతే వాడు మనిషే కాదు. ప్రతి మనుషునికి శ్రమ వస్తుంది. ఆ శ్రమల ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. ఆ శ్రమల వలన సహించుకునే స్వభావాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ శ్రమల వలన ఎక్కడ మనము కృంగిపోయాము, ఎక్కడ మనము పడిపోయాము, ఎక్కడ మనము చాలిపోయాము, అక్కడ నుండి దేవుడు మనల్ని లేవనెత్తి తన మహిమ కొరకు దేవుడు నిలబెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు పెట్టారా మనం ఎక్కడ కృంగిపోకూడదు. ఈయన అంటున్నాడు, నేను శ్రమ దినమందు మిక్కిలి నేను కృంగి ఉన్నాను. చాలా మిక్కిలి కృంగిపోయిన స్థితి. ఈ రోజున మీ జీవితాల్లో కూడా ఆలోచిస్తే ఎన్నో కృంగిపోయిన అనుభవాలు ఉన్నాయి. శ్రమను సహించలేని మనసు మనలో ఉంది. ఒకవేళ
ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, దావీదు దుఃఖాకాంతుడై దినమెల్లా నేను సంచరిస్తున్నట్లుగా మనము కూడా దినమంతయు దుఃఖముతోనూ శ్రమతోనూ బాధతోనూ ఒకవేళ మీ దినాలు గడిపించున్నారేమో ఆలోచించండి. మీ దినాలు అలాగూ నడిపించబడుతున్నాయేమో. కానీ మేమేం చేయవద్దంటే అధైర్యపడవద్దు. ఈ రోజున శ్రమ దేవుని మహిమ ఎదుటని ఎన్నదగినవి కాదని ఎరిగి మీరు అధైర్యపడకుండా శ్రమను సహించగలిగితే, హల్లెలూయా, శ్రమను సహించగలిగితే అవి మీ జీవితంలో మహిమకరముగా దేవుడే మార్చునుగాక. ఎలా మారుస్తాడు? అవి మహిమకరముగా దేవుడు మారుస్తాడు. ఒక కుటుంబంలో శ్రమ ఎదురైందండి. ఒక్కడే సహోదరుడు. ఆ సహోదరి వచ్చాడండి, బోధకుడా, నీవు ఈ స్థానంలో ఉంటే నా సహోదరుడు మరణించకుండా ఉంటాడు కదా. యేసు ప్రభు వారికి అంటుంది, నీవు ఇక్కడుంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు కదా. ప్రభు అంటున్నాడు, సరే నీకు శ్రమ వచ్చింది కదా, నేను వచ్చాను పద వెళ్దామంటే ఆమె అంటుంది, ప్రభువా, ఒకవేళ శ్వాసం కొట్టిందేమో, ఒకవేళ దుర్వాసన వస్తుందేమో అని సందేహముతోనూ సంశయముతో ఉన్నటువంటి ఆ మార్త హృదయాన్ని ఆ శ్రమలో ఆమె సహించలేని స్వభావంతో, నీవు ఎక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు కదా. ప్రభు యొక్క విశ్వాసం ఏమిటంటే ఆ శ్రమ నుండి వారిని విడిపించాలని వెళ్ళాడు. వారు అధైర్యముతో ఉన్నారని దేవుడు ఎరిగాడు. వారు దుఃఖంలో ఉన్నారని దేవుడు చూశాడు. అందుకని యేసు ప్రభువు 4 దినముల తర్వాత వెళ్ళి చూడగా లాజరు చనిపోయి ఉన్నాడు. లాజరు సమాధి ఎందుకు వెళ్ళినట్టున్నాడు, లాజరు బయటికి రమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఆ కుటుంబంలో అధైర్యం ఉంది, శ్రమ ఉంది, కృంగిపోయిన స్థితి ఉంది. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, ప్రియమైన వారలారా, లాజరు మరణము ఆ స్థలంలో మహిమకరముగా దేవుడు మార్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వ్యాధి దేవుని కుమారుడు మహిమపరచబడడానికి ఈ వ్యాధి వచ్చిన కొట్టి చెప్పండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీకు వచ్చిన బలహీనత, నీకు వచ్చిన రోగమును బట్టి కురిగిపోవద్దు. ఒకవేళ నీ బలహీనత దేవుడి కుమారుడు మహిమపరచబడునుగాక. ఆ బలహీనత ద్వారా దేవునికి మహిమ వస్తుందేమో. దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ శోధన కానీ, ఏ శ్రమ కానీ, ఏ బలహీనత కానీ మనకు రాదు. శ్రమక్షులను మనం కురిగిపోనక్కర్లేదు, శ్రమక్షులను మనం ఆధారపడనక్కర్లేదు. దేవుని మీద మనం విశ్వాసం ఉంచి సహించుకునే మనసు మనకు ఉండగలిగితే తగిన సమయంలో దేవుడు కార్య సాధకమైన తన శక్తి చొప్పున మిమ్మల్ని అందరినీ నా దేవుని హస్తమే బలపరిచి స్వస్థపరచునుగాక. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. దేవుడు మాట తప్పే నరుడు కాదు. ఆయన మాటించాడంటే తప్పనిసరిగా దానిని నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకున్న పరిస్థితులు బట్టి ఎక్కడ నువ్వు అధైర్యపడనక్కర్లేదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మృతులను సజీవులకు మార్చగలిగిన వాడు, వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు, సమస్యలను విడిపించే దేవుడు. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనోవేదనతో కురిగిపోతున్న ఆ కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి తన మహిమ కొరకు నిలబెట్టగలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. తన మహిమ కొరకు నిలబెట్టగలిగిన దేవుడు. దావీదంటాడు, నేను మిక్కిలి శ్రమ చేత కృంగి ఉన్నాను, దినమెల్లను దుఃఖాకాంతుడనేది నేను సంచరిస్తూ
నలిగిపోతున్నాను అని అదే అధ్యాయం అంటాడు, నేను సొమ్మసిల్లి ఉన్నానంటాడు. నేను బహుగా సొమ్మసిల్లి ఏమవుతున్నాడు? అబ్బా ఏమవుతున్నాడు? బహుగా నేను సొమ్మసిల్లి నలిగిపోతున్నాను. తన మనోవేదన బట్టి ఏం వేస్తున్నాడంట? కేకలు వేస్తూ ఉన్నాడు. ఈరోజున మనకున్న మనోవేదన బట్టి, మనకున్నటువంటి సొమ్మసిల్లిపోయిన స్థితిని బట్టి, హృదయం నలిగిన స్థితిని బట్టి మనోవేదన చేత దావీదు కేకలేసినట్లుగా, ఒకవేళ నీకున్నటువంటి మనోవేదన బట్టి ఎక్కడ కేకలేస్తే, ఎవరికి చెప్పుకుంటే ఏమి ఎగతాళి చేస్తారో, కుటుంబము నవ్వులు పాలవుతుందేమో, రోడ్లు పాలవుతుందేమో అని నీలో నీవు మనోవేదన చేత నలిగిపోతున్నావా? నీలో నీవు బాధపడుతూ ఉన్నావా? నీలో నీవు ఎవరికి చెప్పుకోవాలని నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావా? దావీదు మనోవేదన చేత నేను బహుగా కేకలు వేస్తున్నాను. దేవుని బిడ్డ, నువ్వు కేకలు వేయగలిగితే దేవుని సన్నిధిలో కేకలు వేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ మనోవేదన ఏమిటో దేవుని యొక్క అన్నాడలు తెలియచేయి. నిశ్చయముగా ఈ రోజున సమాధానంతో తిరిగి మీ గృహములకు సంతోషముతో మీరు వెలుగుడుగాక. హల్లెలూయా. ఎక్కడ కేకలు వేస్తున్నా, ఎవరిని చెప్పుకున్నా నీ మనోవేదన తీర్చబడ. నీ మనోవేదన తీర్చబడాలంటే, సొమ్మసిల్లి పోయిన అనుభవాల నుండి నీవు బలపరచబడాలి అంటే ఒక్క దేవునికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఎవరికి సాధ్యము? ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమే. కానీ నీ మనోవేదన, నీ దుఃఖము, నీ శ్రమను ఎవ్వరు కూడా తీర్చలేడు, ఎవ్వరు కూడా తీర్చలేడు. కానీ నీ మనోవేదన కానీ నీ శ్రమను నువ్వు సహించి ప్రభు పాదాలను ఆశ్రయించగలిగితే, ఇదిగో మార్గ కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు, మరణాన్ని కొట్టివేసి ఆ గృహంలో సమాధానాన్ని నింపిన దేవుడు, ఇదిగో ఏ మనోవేదన చేత సమాధానం లేక నిస్సాయ స్థితిలోను, కన్నీళ్లతోనూ, బాధతోనూ, శ్రమతోనూ ఈరోజున దేవుని మందిరానికి వచ్చావు. దేవుని బిడ్డ ఆలోచించు. పౌలు అంటున్నాడు, మీరు నా నిమిత్తము అధైర్యపడవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మీరు అధైర్యపడకుండా దేవుని నిత్యము ఆశ్రయిస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఎవరి మనసు నీ మీద అనుకున్నా వాటిని పూర్ణ శాంతి గల వాడిగా కాపాడుతానన్నాడు. ఈ రోజున మీ మనస్సు నిశ్చయముగా నా దేవుని మీద ఆనుకునుగాక, ఆనుకునుగాక. ఆయన మిమ్మలను, మీ కుటుంబాన్ని, బిడ్డలను పూర్ణ శాంతి గల వాడిగా నా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. హల్లెలూయా. ఆయన కాపాడు. శ్రమలో సహించాలి. యోబు వలె శ్రమ వచ్చిందని మార్త వలె మనము దేవుని మీద ఇరుసుకొని పడడం, నిందించడం కాదు, ఆయన కార్యము చేసేంత వరకు వేచి చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వేచి చూసినప్పుడు మన జీవితంలో సాహసమైనటువంటి గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే చేయునుగా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక చింతించుచున్నాడు కనుక అనగా అక్కడ 1వ అంకేసి కిందంటాడు, లక్ష్యము చేయుచున్నాడు కనుక. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడంట? లక్ష్యము చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటాడు? ఆయన మీద వేయండి. ఆయన మీరు లక్ష్యము చేయుచున్నాడు కనుక, దేవుడు లక్ష్యము చేయుచున్నాడు కనుకనే ప్రాణముతో సజీవులుగా మనము బ్రతికి ఆయన సన్నిధిలో జీవించగలుగుతున్నాము. హల్లెలూయా. ఆయన లక్ష్యము చేయకపోతే, ఆయన మనల్ని గురించిన శ్రద్ధను తీసుకోకపోతే
లక్ష్యము చేయించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని గురించి దేవుడు లక్ష్యము చేస్తున్నాడు. నీ స్థితిని బట్టి దేవుడు నేను లక్ష్యము చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నీ చింత యావత్తు దేవుని మీద వేయి. హల్లెలూయా. ఎవరి మీద వేయాలి? దేవుని మీద మోపు. అందుకని 55వ కీర్తన 22 వచ్చినట్టాడు, నీ భారత యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు ఎన్నడూ కదలనియడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఎన్నడూ కదలకుండా నా దేవుడు ఒక విశ్వాసములో, ఆత్మీయ జీవితములో, ఈ విశ్వాస పోరాటములో నా దేవుడు మిమ్మల్ని స్థిరముగా బలపరచునుగాక. హల్లెలూయా. అందుకనే మీ చింత యావత్తు ఆయన మీద, నీ భారం ఆయన మీద మోపు. ఆయన నేనేం చేస్తాడంట? ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ శ్రమ నుండి విడిపిస్తాడు. ఎక్కడ నువ్వు అధైర్యపడ్డావో అక్కడ నిన్ను మహిమ కొరకు దేవుడు నిలబెట్టుతాడు. మేము స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ మనోవేదన బట్టి నువ్వు కేకలు వేస్తూ సొమ్మసిల్లిపోయావో ఆ సొమ్మసిల్లిన పరిస్థితుల్లో నుండి నా దేవుడు మీ అందరికీ నూతన బలం ఇచ్చునుగాక. హల్లెలూయా. నూతన బలం ఇస్తాడు. అధైర్యపడవద్దు. నీ భారం దేవుని మీద పోయి నీ చింత యావత్తు ఆయన మీద వేసి, ఇదిగో అక్కడ తర్వాత రాబడిన మాటలు, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గల వారై ప్రార్థనలో మీరు మెలకువగా ఉండండి. విరోధి అయిన అపవాది కత్తితో సింహంగా తిరుగుతున్నాడు. వాడి హస్తాలకు, వాడి చేతిలో మీరు పడకుండా నిశ్చయమైన దేవుని హస్తాలు మిమ్మల్ని కాపాడుగాక. వెలుగు ఒకరికి ఏముండాలి? ప్రార్థన చేయి. వాడు తిరుగుతున్నాడు. వాడి పని అంతా ఏమిటంటే తిరిగే పని. వాడి పని ఏమిటంటే నాశనం చేసే పని. వాడి పని ఏమిటంటే ఏ కుటుంబంలో కన్నీటిని తీసుకువద్దామా, ఏ కుటుంబాన్ని శ్రమ పాలు చేద్దామా, ఏ కుటుంబాన్ని నాశనానికి అప్పగిద్దామా. వాడి పని అంతా ఏమిటంటే రోజు తిరుగునాడే పని వాడికి. ఆ తిరుగునాడే వాడిని మన ఇంట్లోకి రాకుండా కాపాడుకోవాలంటే మెలుగువ కలిగిన ప్రార్థన మన కుటుంబాల్లో ఉండనుగాక. మన వ్యక్తిగత జీవితంలో మెలుగువ కలిగిన కన్నీటి ప్రార్థన మీరు కలిగి ఉండండి. శ్రమ తొలగిపోవునుగాక, క్రోధన తొలగిపోవునుగాక, బలహీనతలు తొలగిపోవునుగాక, మనోవేదన, దుఃఖమ, శ్రమ మీకు దూరముగా మార్చబడునుగాక. దేవుడు మారుస్తాడు. అక్కడే అదే అధ్యాయంలో కింద వచ్చిందంటాడు, ఇదిగో లోకమందున్న మీ సహోదరులకు ఇదిగో ఈ విధమైన శ్రమలే. లోకములో ఉన్న మన సహోదరులు, మన బంధువులు, మన స్నేహితులు, మన కొలీగ్స్, మన బంధువులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులకు ఈ విధమైన శ్రమలే కలుగుతున్నవి కనుక ఎదిగి విశ్వాసమందు స్థిరులై వారిని మీరు ఎదురించుడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమందు మీరు ఎలా ఉండాలంట? స్థిరుడై వారిని మీరు ఏం చేయాలంట? ఎదిరించండి. విశ్వాసంలో నువ్వు స్థిరుడుగా నిలబడకపోతే, విశ్వాసంలో నువ్వు స్థిరురాలుగా ఉండకపోతే అపవాదిని మనం ఏం చేయలేము? ఎదిరించలేము. వారిని ఎదిరించాలి అంటే విశ్వాసమందు మీరు ఏముండాలంట? స్థిరుడై ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్న సహోదరులు ఉన్నారు, లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. వారికి కలిగిన శ్రమలే మనకు వస్తున్నాయి. మన వల్లే వారు కూడా శ్రమ పరచబడుతున్నారు. కానీ ఇవి ఎరిగిన వారే విశ్వాసమందు మీరు ఏం కలిగి ఉండాలంట? స్థిరుడై ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంలో స్థిరుడై ఉంటే అప్పుడు మీరేం చేస్తారంటే అపవాదిని ఈజీగా మీరు ఎదురించే కృప, వాడిని జయించే బలము, వాడిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా శ్రమ వచ్చినప్పుడు సహించే మనసును కలిగి ఉంటూ అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. దావీదు అధైర్యపడ్డాడు, కృంగిపోయాడు. కానీ
మనోవేదన బట్టి దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే శ్రమను ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు దావీదునకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా అన్నాడు, మీరు దేవుని గురించి చింతపడుకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ రోజున ఈ హృదయంలో ఏ చింత ఉందో, ఏ బాధ ఉందో, ఈ అప్పులు కట్టలేదన్న చింత నీలో ఉందా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు పోవట్లేదన్న చింత, విచారణ, బాధ నీలో ఉందా, ఈ రోజున నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి నిత్యము ప్రార్థన చేయండి. నిశ్చయముగా నా దేవుడు మీ శ్రమలన్నింటిలో నుండి ఒక గొప్ప ధైర్యాన్ని నా దేవుడు ఇచ్చును గాక. మూడవదిగా అంటున్నాడు, లోకంలో ఉన్న వానికి ఏ విధమైన శ్రమలు వస్తున్నాయో మీకు కూడా ఆ విధమైన శ్రమలు వస్తాయి. కానీ విశ్వాసమును మీరు ఎలా ఉండాలంట? స్థిరుడై ఉండి వారిని మీరు ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? అపవాది, అబద్ధానికి చనకుడు, సాతానుడు, వాడు బలమైన వాడు. వాడిని ఎదిరించాలంటే విశ్వాసములు మనం ఎలా ఉండాలంట? స్థిరుడై ఉండండి. బలహీనుడుగా ఉండవద్దు. ఎప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావంటే ప్రార్థన చేయకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. వాక్యము చదవకపోతే బలహీనరాలు అయిపోతావు. దేవుని మందిరానికి రాకపోతే బలహీనరాలు అయిపోతావు. దేవుని ఎప్పుడైతే ఆరాధించకుండా మానుకుంటావో నీ చుట్టూ వాడు అందుకుంటాడు. నిన్ను ఎంత బలహీనుడుగా మార్చాలో అంతగా వాడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఇక నిన్ను లేవలేకుండా చేస్తాడు వాడు. అందుకని వాడికి మనం చిక్కకుండా ఉండాలి అంటే విశ్వాసములు మీరు స్థిరులై వారిని ఎదిరించుటకు నిత్యము మీరు ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయండి. అప్పుడు మీ విశ్వాసము స్థిరముగా ఉంటుంది. ప్రతి శోధన వచ్చినప్పుడు అధైర్యపడవు. దేవుడున్నాడన్న ధైర్యముతో నీ భక్తిని కాపాడుకుంటావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటావు. క్రీస్తు యేసు ఎదుట బలమైన సాక్షిగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. చదవండి, మూల వాక్యానికి వెళ్దాం. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు, వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఏ శ్రమను చూసి నువ్వు అధైర్యపడుతున్నావో ఆ శ్రమను దేవుడు నీకు మహిమకరముగా దేవుడు మార్చునుగాక. మారుస్తాడు దేవుడు. ఈ రోజున ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదిగో రాత్రి అనగా శ్రమకు, భయంకరమైనటువంటి జీవితానికి, వేదనకు సాదృశ్యముగా ఉంది. పగలు అనగా వెలుగునకును, ఒక ఆశీర్వాదకరమైన జీవితానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా చీకటనే శ్రమ దొరికిపోయి వెలుగు అనే ఆశీర్వాదము నా దేవుడు మీ హృదయంలో నిలిచునుగాక. హల్లెలూయా. ఎప్పుడంటే ఎక్కడ నువ్వు అధైర్యపడ్డావో ఆ అధైర్యంలో నుండి, కృంగిన స్థితిలో నుండి లేవనెత్తబడి ప్రభుని ఆశ్రయించు, ప్రభు పాదాలు పట్టుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకని బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడత్రోసిన, విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏ బాధ మిమ్మల్ని కృంగదీస్తుందో, ఏ వ్యాధులు మిమ్మల్ని పడత్రోసినాయో, ఏ బలహీనతలు మిమ్మల్ని ఏడుస్తున్నాయో, నా దేవుడు విశ్వాసానికి కర్త అయిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. మీరు నిత్యము ఆయన వైపు చూసుకున్నాక. ఆయన వైపు చూడండి. లోకం వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. నువ్వు చూడవలసినంత కూడా నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూడగలిగితే ఆయన నీ శ్రమ అంతటిలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు, నీ కుటుంబాన్ని నడిపించగలిగిన వాడు ఒక్క ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన వైపు చూడండి. తప్పనిసరిగా మీ అధైర్యములో నుండి, కృంగుబాటులో నుండి, బలహీనత స్థితిలో నుండి
దేవుడు బలపరిచి మిమ్మల్ని ఒక శ్రేష్టమైనటువంటి మహిమకరమైనటువంటి కార్యాలతో నా దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన సన్నిధిలో ఒక్కొక్కరిని తన మహిమ కొరకు నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.